హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు నిన్న చూపించిన వీడియోలో వివా ఐ ప్రొడక్ట్స్ గురించి మీకు ఒక 5 ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. వాటి గురించి నేను ఇప్పుడు మీకు ఎలా వాడాలి, వాటి కాస్ట్ ఎంత, వాటిని ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు వాడాలి, ఎవరెవరు వాడాలి, ఎలా వాడాలి అనే వాటన్నిటి గురించి నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ అండి వివా ఐ కాఫీ అండి. ఇది కాఫీలో 2 టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయండి. ఇది కాఫీ క్రీమ్ అండి. ఇది దాని లోగో బాక్స్ ఇలా ఉంటుంది. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీరు చూస్తున్నట్లయితే ఇది కాఫీ క్రీమ్ అండి. దీని బాక్స్ కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది, గమనించండి. కాఫీ క్రీమ్ ఇది 100% న్యాచురల్ అండి. ఇది ఎటువంటి కెమికల్స్ ఉండవు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి. ఇదండి. దీన్ని ఏకనాయకం అనేటువంటి ఒక మూలికతో తయారు చేస్తారండి. ఇది చాలా న్యాచురల్. దీంట్లో ఇంకా కాఫీ బీన్స్, కాఫీ కచు అనే ఆ 3 ఇంగ్రీడియంట్స్తో వీటిని తయారు చేస్తారు. ఇది చాలా హెల్దీ అండి. ఈ ప్రోడక్ట్ని ఎవరెవరు యూస్ చేయాలంటే ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ కొన్ని వ్యాధులు వంశపారపర్యంగా వస్తాయని అంటారు కదండి, అలాగా వస్తాయి అన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేయాలండి. దీన్ని మీకు చూపిస్తున్నాను కదండి. బాక్స్లో కింద ఒక కటింగ్ ఇస్తాడు, దాన్ని తీసుకునేయచ్చండి. ఇదండి దాని ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎలా యూస్ చేయాలంటే పరగడుపున మంచినీళ్ళ గ్లాస్ నిండా మీరు ఎంత వేడి అయితే తాగగలరో అంత వేడి నీళ్ళు, హాట్ వాటర్ తీసుకొని ఒక ప్యాకెట్ మొత్తాన్ని దాంట్లో వేసేసి, ఇది పొడి లాగా ఉంటుందండి, పొడిని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని పరగడుపున తాగాలండి. ఇది తాగాక 1 గంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదండి. అసలు ఇది సేమ్ కాఫీ లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు ఇది ఫస్ట్ టైం అయితే మా నాన్న తాగుతూ ఉంటే మాకు అసలు తాగాలనిపించేదండి. చాలా బాగుంటుంది. ఇది స్మెల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి యూస్ చేయండి. అండ్ ఇది ఆల్రెడీ మధుమేహం ఉన్నవాళ్ళు తాగొచ్చు, లేని వాళ్ళు కూడా తాగొచ్చండి దీన్ని. అయితే వాళ్ళు కనీసం 3 months వరకు యూస్ చేయాల్సి ఉంటుంది. మధుమేహం లేని వాళ్ళు హాఫ్ ప్యాకెట్ తాగితే సరిపోతుందండి. 3 months తాగండి, చాలా బాగుంటుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఇక మీ పెద్దవాళ్ళకి షుగర్ ఉన్నా కూడా మీకు రాకుండా కూడా ఉంటుందండి. ఇది కనీసం 3 months అయితే యూస్ చేయాలి. తప్పకుండా యూస్ చేయండి. నేను యూస్ చేశానండి, ఎందుకంటే మా నాన్నకి షుగర్ ఉంది. తను చెప్పాడు ఇది నాతోనే అయిపోవాలి, మీ దాకా రాకూడదు అని. అందుకనే మాకు కూడా ఇచ్చారండి. మేము కూడా తాగాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది కాఫీలోనే బ్లాక్ అండి. ఇది బ్లాక్ కాఫీ. ఇది సీల్ ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందండి. అదంటే మేము యూస్ చేస్తున్నామని నేను మీకు చూపించాను. ఇదైతే యూస్ చేయట్లేదండి. ఇది ఇన్సులిన్ వాడేవాళ్ళు, ఆల్రెడీ ఇన్సులిన్ వాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది కొంచెం పవర్ అండి. ఇన్సులిన్ యూస్ చేసే వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుందండి. బ్లడ్ ప్యూరిఫైయర్, ఇమ్యూనిటీ బూస్టర్, అండ్ చాలా బాగుంటుంది. ఇది 50 ప్యాకెట్స్ ఉంటాయండి దీంట్లో. చెప్పాను కదా, ఇది కూడా సేమ్ అంతేనండి, పరగడుపున తాగాలి. 50 ఆల్మోస్ట్ కంటిన్యూ చేసేయాలండి షుగర్ ఉన్న వాళ్ళు. దీని ప్యాకెట్ అయితే నేను మీకు ప్రస్తుతం చూపించలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పర్చేజ్ అయిపోయింది. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే దీన్ని నేను మీకు చూపిస్తున్నాను. దీని
కాస్ట్ కూడా మీకు చెప్తానండి. నెక్స్ట్ ఇదండి, ఇది సెకండ్ ప్రోడక్ట్ అండి, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ అండి. థర్డ్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చి ఐ చార్జ్ అండి, చూస్తున్నారు కదా, ఇదండి దాని బాక్స్. ఇలా వస్తుంది బాక్స్. దీంట్లో 16 టిన్స్ వరకు ఉంటాయండి. 16 టిన్స్ ఉంటాయి. ప్రతి టిన్కి 250 ml ఆఫ్ జ్యూస్ ఉంటుంది. జ్యూస్ టైపు ఇదండి, చూస్తున్నారు కదా, ఇలాగ వస్తుందండి టిన్ టైప్లో. చాలా బాగుంటుంది. ఇది కూడా లైక్ యాపిల్ జ్యూస్ లాగా ఉంటుందండి, కొంచెం ఫ్లేవరు. నేను దీన్ని యూస్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి. ఈ ప్రోడక్ట్ చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ముఖ్యంగా నీరసంగా ఉంది అని ఎవరన్నా అంటే ఫీవర్ ఉన్నప్పుడు, మాకేం సగించట్లేదు, చాలా నీరసంగా ఉంది అనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. ఇదండి మీకు చూపిస్తున్నాను కదా, దీని ఎంఆర్పి అయితే 3000 వరకు ఉందండి. అయితే మీకు బల్క్గా కొంటే కొంచెం తగ్గొచ్చు. ఇదైతే ఒక్కొక్క టిన్ అలా ఇవ్వరు, ఈ 16 టిన్స్ మొత్తం కొనాలండి. నెక్స్ట్ వచ్చి ఇది నీరసాన్ని అయితే చాలా తగ్గిస్తుందండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీజన్లో ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఫ్రైడే అండ్ కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఫాస్టింగ్స్ ఉంటారు కదండి, అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అసలు మీకు నీరసం అనేదే తెలియదండి. ఒక టిన్ తాగేశారంటే బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ ఒక 6 అవర్స్ వరకు మీకు నీరసంగానే అనిపించదండి అసలు. నెక్స్ట్ ఏంటంటే అసలు మీరు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ కూడా మీకు రాదు. ఇది ఐ చార్జ్ చాలా మంచిగా ఉంటుందండి. ఇది మీరు ఏదన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా ఆ స్ట్రెస్ని మన మైండ్కి మన మీద పడనివ్వదండి. చాలా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. చాలా చురుగ్గా ఐక్యూ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల యవ్వనంగా కూడా కనిపిస్తారండి. చాలా బాగుంటుంది. నరాలు, కండరాలు, ఎముకలు బలంగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీర్ఘాయుషుకు కూడా ఇది సహాయపడుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి యూస్ చేయండి. ఒకసారి యూస్ చేశాక నేను మీకు చాలా ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది కదండి, కానీ ఒక్కసారి యూస్ చేశాక మీరు నాకంటే ఎక్కువ చెప్తారండి. ఎందుకంటే ఇది అంత మంచి ప్రోడక్ట్. నాకైతే బాగా వర్క్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ప్రోడక్ట్ అండి, థర్డ్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చి ఐ గ్లో అండి. ఐ గ్లో ఇది స్కిన్కి సంబంధించింది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను యూస్ చేస్తున్నాను. మొహం మీద చిన్న చిన్న మచ్చలు లేదా పింపుల్స్ అలాంటివి వచ్చినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చూపించినవి చెప్పాను కదండి, ఏవి ఎప్పుడెప్పుడు వాడాలి ఏంటి అనేది. ఇది మాత్రం నైట్ టైము డిన్నర్ అయిపోయిన తర్వాత తాగాలండి. స్విప్ చేస్తూ తాగాలి. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి వీటిలో, నేను చూపిస్తాను అవి కూడా ఎలా ఉంటాయో. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా బాక్స్ వస్తుందండి. బాక్స్లో 28 ప్యాకెట్స్ వరకు ఉంటాయండి. చూసారు కదండి, ఇలా ఉంటుంది ప్యాకెట్. ఒకవైపు కట్ చేసుకొని స్విప్ చేస్తూ దాన్ని తాగాలండి. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయండి. బ్లాక్ కరెంట్ అండి ఫస్ట్ చూపించింది, నెక్స్ట్ మ్యాంగో, నెక్స్ట్ ఫస్ట్ ఆరెంజ్, ఇది మ్యాంగో అండి, మ్యాంగో. నెక్స్ట్ స్ట్రాబెర్రీ అయితే అయిపోయిందండి మా దగ్గర. ప్రస్తుతానికైతే ఈ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. బాక్స్లోనే వస్తాయి 4 ఫ్లేవర్స్, కాకపోతే ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మేము తాగేసాం అనమాట. ఈ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా యూస్ చేయండి. స్కిన్కి సంబంధించినవన్నీ ఉంటుందండి. అండ్ ఇది స్కిన్ని టైట్గా కూడా చేస్తుందండి. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా యూస్ చేయాలి.
స్కిన్ డిసీజ్ కూడా రాకుండా చేస్తుంది. దీంట్లో 28 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది కూడా అంటే అండి ఆల్మోస్ట్ 3000 వరకు ఉంటుంది దీని ఎంఆర్పి. అండ్ నెక్స్ట్ అలా స్విప్ చేస్తూ తాగేస్తే నైట్ డిన్నర్ అయిపోయాక ఎంతసేపు స్విప్ చేస్తే అంత అంటే ఆ ఫ్లేవర్స్ మనకు బాగా తెలియాలండి. చెప్తారు కదండి, మనం తాగే ప్రతి చుక్కని ఆస్వాదిస్తూ తాగాలి అని, అలాగనమాట. మీరు ఎంత స్లోగా తాగితే అంత బాగా పనిచేస్తుందండి ఇది ఐగ్లో. చాలా మంచి ప్రోడక్ట్ అండి. నేను మీకు ఇంకా ఇది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి బ్లాక్ కరెంట్ అండి. మీరు తింటారు కదా ఐస్ క్రీమ్స్, వాటిలో ఉంటే ఆల్మోస్ట్ ఫ్లేవర్స్ అలానే ఉంటుందండి, మీకు వేరే ఇది తిన్న ఫీలింగ్ రాదండి. సేమ్ అలాగే ఐస్ క్రీమ్లో అయితే ఎలాగైతే ఫ్లేవర్స్ ఉంటాయో స్ట్రాబెర్రీ, ఆరెంజ్, మ్యాంగో, బ్లాక్ కరెంట్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అలానే ఉంటుంది. మంచి ప్రోడక్ట్ అండి. మీకు ఇది కావాలంటే నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇచ్చున్నానండి. మీరు ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి చెక్ చేసినట్లయితే మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా వీటి గురించి నేను చెప్పిన విషయాల కంటే కూడా ఇంకా కూడా చెప్తారు. నేను ఎందుకంటే కొంచెం చెప్తున్నాను, వీడియో లెంతీ అయిపోతుందండి, నేను అందుకనే సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఇది కాశ్మీర్ సఫ్రాన్తో తయారు చేస్తారండి. ఈ ప్రోడక్ట్ అయితే ఇదండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th ప్రోడక్ట్ చూపించబోతున్నానండి మీకు. 4th ప్రోడక్ట్ వచ్చి ఐ పల్స్ అండి. ఇది ఇంకా మంచి ప్రోడక్ట్ అండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా అండి మీకు? అలవాటు అయిపోయిందండి అలాగా. ఇది వచ్చి సీసా అండి, సీసాలో వస్తుంది ఇది ఐ పల్స్. చాలా మంచి ప్రోడక్టు. ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చండి. క్యాన్సర్ని ఉన్న వాళ్ళని తగ్గిస్తుంది, లేని వాళ్ళకి రాకుండా కూడా చేస్తుందండి. ఇది ఒక అకాయ్ బెర్రీ అనే ఫ్రూట్తో తయారు చేస్తారండి దీన్ని. ఇది సీసా అండి, ఇదోండి చూసారు కదా, జాగ్రత్తగా వాడాలండి, దీన్ని పగిలిపోతుంది కింద పడితే. ఇది ఆ ఫ్రూట్ మాత్రమే కాకుండా మొత్తము 14 టైప్స్ ఆఫ్ న్యాచురల్ ఫ్రూట్స్తో తయారు చేస్తారండి. ఇది బ్లాక్బెర్రీ, కివి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పీట్స్, మల్బెర్రీ, దానిమ్మ, ఆరెంజ్, చెర్రీ, యాపిల్, అరటిపండు, ద్రాక్ష, పైనాపిల్, కన్కార్డ్ గ్రేప్, అసై బెర్రీ అనే ఈ 14 ఫ్రూట్స్తో చాలా న్యాచురల్గా తయారు చేస్తుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్స్ ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది కూడా అండి అరికాళ్ళు మంటల్ని తగ్గిస్తుంది. అండ్ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. చాలా మంచి ప్రోడక్ట్ అండి. అండ్ ఇర్రెగ్యులర్గా వస్తాయి కొంతమందికి పీరియడ్స్, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి. ఇది బ్యాక్టీరియా, వైరస్లతో కూడా ఇది పోరాడుతుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి. స్కిన్ ప్రొటెక్ట్ కూడా అండి, నొప్పులు కూడా తగ్గుతుందండి. జీర్ణ వ్యవస్థను కూడా ఇది బాగా చేస్తుంది. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది కూడా అంతేనండి, పొరగడుపున తాగాలండి. ఇది కూడా అంతే, సేమ్ నేను ఇంతాక మీకు చూపించిన దాంట్లో చెప్పినట్టుగా ఐగ్లో ఎలా అయితే స్విప్ చేస్తూ తాగుతామో ఇది కూడా సేమ్ అలాగే చాలా స్విప్ చేస్తూ దీన్ని ఆస్వాదిస్తూ తాగాలండి ప్రతి చుక్కని. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ అయితే
మీకు ఐస్ స్లిమ్ అండి. నెక్స్ట్ నేను మీకు చూపించేటువంటి లాస్ట్ ప్రోడక్ట్ ఐస్ స్లిమ్. ఇదైతే నా దగ్గర ప్రస్తుతానికి స్టాక్ లేదు. నేనైతే స్టాక్ వచ్చింది, చూసిన వాళ్ళు అప్పుడే తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఐస్ స్లిమ్ అండి. చూసారు కదా, మీకు ఒక ట్యాగ్లో చూపిస్తున్నానండి మీకు. ఐస్ స్లిమ్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది వెయిట్ బ్యాలెన్సింగ్ అని చెప్పొచ్చు అండి. దీన్ని లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవడానికి, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవడానికి ఇది సహాయపడుతుంది. దీంట్లో కూడా 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఇదండి మీకు కనిపిస్తుందా, మీరు చూస్తున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ అండి. పైన చాక్లెట్, మ్యాంగో, వెనీలా, ఆరెంజ్, ఈ 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండి. చాలా బాగుంటుంది. ఇది 5 స్టార్ చాక్లెట్ టైప్లో ఉంటుందండి. ఇది ఈ నైట్ టైము మీరు డిన్నర్ చేయకూడదండి. ఒకవేళ చేయాలనుకున్నా కూడా 6 లోపలే మీరు ఏమైనా తినాలనుకున్నా తినేయాలండి. తినేసేసాక ఇది ఒక చాక్లెట్ ఫుల్ చాక్లెట్ ఒకటి తినేసేసి అలాగే ఇంకేం తినకూడదండి. చాక్లెట్ తిన్న తర్వాత ఈ చాక్లెట్ కూడా ఏకనాయకం అనే అటువంటిది యూస్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇది కూడా నట్స్తో ఉంటుంది. ఫుల్ చాక్లెట్ తినేయాలండి. ఇది చాక్లెట్ టైప్లో ఉంటుంది. ఇది ఓట్స్, రాగి వాటితో తయారు చేస్తారంటే ఇది కూడా అంతే సేమ్, చాలా న్యాచురల్ అండ్ ఎటువంటి కెమికల్స్ లేకుండా దీన్ని తయారు చేస్తారండి. ఇది మెదడుని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుందండి. అండ్ జీర్ణ సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది. పొట్టలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. ఇదండి నేను